మనుషులు ఆమోదం, ప్రేమ, అంగీకారం కోసం ఎంతో ప్రయత్నం చేసే ఈ ప్రపంచంలో దేవుడు మనకు సాధించలేని, నిరూపించాల్సిన అవసరం లేని ఒక గొప్ప వరాన్నిస్తున్నాడు. ఆ వరమే కృప. కృప మంచి ప్రవర్తనకిచ్చే బహుమతి కాదు. కృప అనేది దేవుడు మనుషుల వైపు చూపే దయ, ప్రేమ, రక్షణ. ఈరోజు దేవుని వాక్యంలోని ఒక గొప్ప సత్యాన్ని మనం ధ్యానిద్దాం. కృప ప్రత్యక్షమైంది. అది అన్నిటినీ మార్చుతుంది. రక్షణను కలిగించే దేవుని కృప సమస్త మనుష్యులకు ప్రత్యక్షమైంది. తీతుకు 2:11. ఈ ఒక్క వచనం సువార్త యొక్క హృదయాన్ని, ప్రపంచానికున్న ఆశను తెలియజేస్తుంది. ఈరోజు దేవుని కృపను 4 ముఖ్యమైన ప్రశ్నల ద్వారా పరిశీలిద్దాం. కృప అంటే ఏమిటి? కృప దేవుని నుండి ఉద్భవిస్తుంది. అది అర్హత లేనిది, సంపాదించలేనిది, ఉచితంగా ఇవ్వబడినది. ఎటువంటి మానవ ప్రయత్నం దేవుని కృపను సంపాదించలేదు. మంచి క్రియలు కూడా మనలను దానికి అర్హులుగా చెయ్యలేవు. దేవుడు మన వైపు దయతో త్రొంగినప్పుడు మన ప్రతిస్పందన ఒక్కటే: కృతజ్ఞత. కృప మనలను వినమ్రులుగా చేస్తుంది మరియు గుర్తుచేస్తుంది, రక్షణ ఒక బహుమతి, జీతం కాదు. దేవుని కృప ఎలా ప్రత్యక్షమైంది? దేవుని కృప యేసుక్రీస్తు అనే వ్యక్తిలో ప్రత్యక్షమైంది. యేసు సంపూర్ణ మనిషిగా జన్మించాడు, మన మధ్య నడిచాడు, సత్యాన్ని బోధించాడు, శిలువపై బాధపడ్డాడు, మన పాపాల కోసం మరణించాడు మరియు విజయంగా పునరుత్థానమయ్యాడు. వాక్యం చెప్పినప్పుడు దేవుని కృప ప్రత్యక్షమైంది అంటే ఈ అన్నిటినీ సూచిస్తుంది. కృప ఒక ఆలోచన కాదు, కృప ఒక వ్యక్తి. దేవుని కృప ఏమి అందిస్తుంది? దేవుని కృప రక్షణను అందిస్తుంది. దేవుడు తీర్పులో ఆనందించడు. పాపులు నశించకుండా జీవించాలనే ఆయన ఆకాంక్ష. యేసుక్రీస్తు ద్వారా దేవుడు అందించేది పాపముల క్షమం, దేవునితో సమాధానం, విశ్వాసం ద్వారా నీతీకరణం, నిత్యజీవితం. ఈ రక్షణ సంపూర్ణమైనది, శక్తివంతమైనది, జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. దేవుని కృప ఎవరికి ఇవ్వబడింది? దేవుని కృప సమస్త మనుష్యులకు ప్రకటించబడింది. ఎవ్వరూ తప్పించబడలేదు. ఏ నేపథ్యం ఎక్కువగా చెడిపోయిందనేదీ లేదు. ఏ పాపం ఎక్కువగా ఉందనేదీ లేదు. దేవుడు అందరూ రక్షించబడాలని కోరుకుంటాడు. అయితే కృపను విశ్వాసంతో స్వీకరించాలి. స్వీకరించిన వారికి జీవితం, తిరస్కరించిన వారికి దేవుని నుండి శాశ్వత విభజన. ఆహ్వానం అందరికీ ఉంది, నిర్ణయం మాత్రం వ్యక్తిగతం. ప్రార్థన. పరలోక తండ్రి, నేను అర్హతలేని, సంపాదించలేని నీ అద్భుతమైన కృపకు నీకు కృతజ్ఞతలు. నా రక్షణ కోసం నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపినందుకు ధన్యవాదాలు. ప్రభువా, ఈరోజు నేను నీ కృపను విశ్వాసంతో స్వీకరిస్తున్నాను. నా పాపాలను క్షమించు, నా హృదయాన్ని శుద్ధిచేయు, నీతో నా సంబంధాన్ని పునరుద్ధరించు. నీ కృపకు కృతజ్ఞతతో జీవించే జీవితాన్ని నాకు నేర్పు. విశ్వాసం, విధేయత, ప్రేమలో నడిపు. పూర్తిగా నీమీదే నా నమ్మకముంచుతున్నాను. యేసునామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈరోజు ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. కృప ప్రత్యక్షమైంది, రక్షణ అందుబాటులో ఉంది, ఆశ జీవిస్తోంది. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప ఈరోజు మరియు ఎల్లప్పుడూ మీ జీవితాన్ని నడిపించుగాక. దేవుడు మీకు ఆశీర్వదించుగాక.